హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి పచ్చడి నూరి వేడి వేడి అన్నంలో వేసుకొని దానిపైన కాస్త నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి పచ్చడి రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టరు, అంత బాగుంది. ముందుగా దీని కొరకు 200 గ్రాములు నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి కూడా శుభ్రంగా కడిగి తొడాలు ఒలిసి రెడీ చేసి పెట్టాను. తర్వాత టమోటాలు కూడా ఇవి నేను ఒక 5 టమోటాలు తీసుకున్నానండి. అంటే మీడియం సైజులో, మరీ లావు కాకుండా సన్నం కాకుండా. వీటిని ఈ తొడిమి భాగం కాడున్న ఈ తెల్ల గడ్డని మనం ఖచ్చితంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసి ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత దాంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టిన టమోటాలను కూడా వేసుకోవాలి. ఇవి రెండు వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని నీళ్లు పోసుకోవాలండి. అంటే ఇవి మనం ఉడకబెట్టేటప్పుడు ఉడకడానికి అనుగుణంగా ఉండే విధంగా, అంటే ఇవి కాస్త మునిగేలా వేశాక 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసేసుకొని ఒక నిమ్మకాయ సైజు చింతపండు కాస్త అలా వేసుకుందామండి. ఎందుకంటే టమోటాలు కూడా వేసున్నాం కాబట్టి ఎక్కువ శాతం చింతపండు అవసరం లేదు. ఓకేనా? ఈ టమోటాల ఈ పులుపు సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికితే ఏంటంటే ఇందులో ఈ పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఈ చింతపండు అన్నది బాగా గుజ్జు టైప్లో అవుతుందండి. అడుగు కూడా అంటుకోకుండా ఈ టైప్లో ఉండాలి. కాకపోతే ఈ నీళ్ళు ఏంటంటే మనం పచ్చడి నూరేటప్పుడు దాంట్లో కూడా పోసుకోవచ్చండి. అవి కూడా భలే రుచిగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రోల్ సిద్ధం చేసేసి ఇప్పుడు మనం ఏంటంటే ఈ బాండిట్లోకించి ముందు పచ్చిమిరపకాయలను మాత్రమే తీసి అందులో వేసుకోవాలండి. అంటే స్టవ్ మీద దించిన తర్వాత కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే రోట్లో వేసుకొని వాడుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలన్నింటిని మనం పచ్చగా దంచేసుకోవాలండి. పచ్చగా దంచేసిన తర్వాత 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 6-7, ఒక గడ్డ కూడా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. వెల్లుల్లిపాయలతోనే ఆరోగ్యానికి చాలా మంచిదే. ఓకేనా? ఇప్పుడు వీటిని కూడా బాగా మెత్తగా దంచిన తర్వాత ఇందులోకించి ఓన్లీ చింతపండు మాత్రమే తీయాలండి. ఓకేనా? చింతపండు మాత్రమే తీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ చింతపండుని బాగా కొంచెం తోడకలు లేకుండా కొంచెం మెత్తగా దంచేసుకోవాలి. ఇదేంటంటే బాగా నాని ఉన్నది కాబట్టి ఉట్టినే మెదిగిపోద్దండి చింతపండు. ఇందులో జావ అయిపోద్ది, చింతపండు తోడకలే కనపడవు. ఇప్పుడు మిగతాయి టమోటాలని అందులో వేసేసుకొని ఏదైతే లాస్ట్లో కొంచెం గ్రేవీ టైప్లో నీరు ఉంటుందో దాన్ని ఇప్పుడు మనం రుబ్బిన తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు ఈ టైప్లో మనం దీన్ని ఏంటంటే బాగా ఎనుపుకోవాలి. ఇది మనం ఎంత బాగా రుబ్బితే అంత రుచి. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డని కట్ చేసి దాంట్లో వేసుకునేసి పచ్చగా దంచేసుకోవాలండి. ఇలా పచ్చగా దంచితే ఈ ఉల్లిగడ్డలో నుంచి రసం అన్నది బయటకు వచ్చి పచ్చడి రుచి ఇంకా అద్భుతంగా ఉంటుందండి. కట్ చేసి మాత్రం వేయద్దు, ఇలా రోట్లో వేసి దంచాలా, అప్పుడే మంచి రుచి. ఈ టైపు బాగా జిగటొచ్చేదాకా రుబ్బిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి చూడండి, పచ్చడి చూస్తేనే నోట్లోంచి నీళ్ళు అట్టే వస్తాయండి, అంత బాగుంది. ఈ విధంగా మనం రుబ్బిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బౌల్లో వేసే ముందైనా సరే ఉన్న గ్రేవీని అందులో వేసుకోవచ్చు, నీళ్ళ టైపు దాన్ని. ఇందులో బౌల్లో వేసిన తర్వాతైనా వేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఈ రోట్లో కాసిన నీళ్లు పోసి అలా తుడిసి వేసుకోండి, రుచి ఇంకా అద్భుతం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో ఒక గంటి ఆయిల్ వేసుకుందాం. ఆ ఆయిల్ని కొంచెం వేడెక్కనిచ్చి దాంట్లో తాలింపు గింజలు 1 టేబుల్ స్పూను, వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కులు పొడిసి వేసుకోవాలండి. అప్పుడే వెల్లుల్లిపాయల్లో ఉండే రసం ఇందులోకి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దాన్ని కాస్త అలా వేగనివ్వాలండి, లైట్గా అలా వేగనివ్వాలి. వేగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వేద్దాం, ఒక 3 లేదా 4. ఆ తర్వాత రుచికి సరిపడా కొంచెం ఇంగు వేసుకుందామండి. అంటే సగం టేబుల్ స్పూన్ సరిపోతుంది, ఒక చిటికెడు. ఇప్పుడు కాస్త అలా కలిపిన తర్వాత ఒక 4 రెమ్మలు కరివేపాకు దూసి దాంట్లో వేసేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త చిటపట్లాడనివ్వాలండి.
ఈ విధంగా కొంచెం అంటే కలర్ మారకూడదు, కరివేపాకు ఎండుమిరపకాయలు ఆ టైప్లో రావాలండి. ఇప్పుడు రోట్లో దంచిన పచ్చడిని దాంట్లో వేసేసుకొని ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇది ఎక్కువ శాతం ఇప్పుడు ఫ్రై అయ్యే అవసరం లేదు. ఆ కాస్త వేడి నూనెలోనే ఇది అలా కలిపేసుకుంటే భలేగా ఉంటుందండి. ఓకేనా? చూడండి ఎలా వచ్చింది, భలేగా ఉంటుందండి. ప్రతి దానిలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకేనా? ఇంకా సద్దన్నంలో తినొచ్చు, వేడి వేడి అన్నంలో తినొచ్చు, ఇంకా ఏదన్నా పప్పు చేసినా, సాంబార్ చేసినా వాటి పక్కన ఇది వేసుకొని కాస్త అలా కలుపుకొని తిని చూడండి. రుచి మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో కలుపుకొని తింటుంటే రుచి మాత్రం చాలా అద్భుతం అండి. మరొక వీడియోలో కలుద్దామా?